ప్రభైన యేసుక్రీస్తు నామం ద్వారా మీకందరికీ శుభములు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்திலே உங்களுக்கு வாழ்த்துதல். ఈ ఉదయకాలం ఆరాధన నిమిత్తమై మనము ప్రకటన గ్రంథము 7:17 చదువుకుందాం. இந்த காலை வேளையிலே ஆராதனைக்காக வெளிப்படுத்தின விசேஷம் 7ஆம் அதிகாரம், ரெவலேஷன் சாப்டர் 7 verse 17. 17వ వాక్యం చదువుకోవాలి. 7ஆம் அதிகாரம் 17ஆம் வசனம், வெளிப்படுத்தல் 7:17, 7:17 of Revelation. కల చదువు. ఏలయనగా సింహాసనము మధ్య నుండి ఆటుకుట్టియానవరే ఇవர்களை மேய்த்து జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును யாவையும் துடைப்பார் என்றார். రెండవ భాగంగా இரண்டாவது பாகமாக యెషయా గ్రంథము, ஏசாயாவின் தீர்க்க தரிசன புத்தகம் 12వ అధ్యాయము, 12ஆம் அதிகாரம், యెషయా గ్రంథము 12వ అధ్యాయము, ஐசையா சாப்டர் 12 12వ అధ్యాయము 3వ వాక్యం చదువుకున్నాను. సమయం కొరచ ఉన్నది దాన్ని బట్టి ஆகவே 3ஆம் வசனத்தை நாம் வாசிக்கலாம். కలిసి చదువుకుందామండి. எல்லாரும் சேர்ந்து வாசிப்போம். ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే, యెహోవా నాకు బలము, ఆయనే నాకు కారణాస్పదము. ఆ 4వ వాక్యం కూడా చదువుకుందాము. 3వ వాక్యం కూడా చదువుకుందామండి ఇంకొకసారి. కావున మీ ఆనందపడి రక్షణ ఆధారంలో బావుల్లో నుండి నువ్వు చేదుకొందరు, ఆ దినమున మీరు ఇలాగందరు. దేవునికి స్తుతి చెల్లించుకుందాం. కొద్దిపాటి సమయం ధ్యానించుకొని బలలో మనం ఆరాధనలో పాలు పొందాం. ஆகவே நாம் தேவ வார்த்தையை தியானித்து ஆராதனைக்கு கடந்து செல்வோம். ప్రేమగల తండ్రి, స్తోత్రం ప్రభా. ఉదయకాలం మాకు ఇచ్చిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాము ప్రభా. అసమర్థులను ప్రభా, నిరపరాధినైన నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ యొక్క రక్షణలో స్థిరపరిచి ప్రభా, మీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రం అని చెల్లిస్తున్నాను. ధ్యానింపబడిన వాక్య భాగమును విరిచిపెట్టమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రభా, మీరే నాతో ఉండి మీ నా మహిమ నిమిత్తం తండ్రి వాక్యములను వివరించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మనుషునికి అసాధ్యం దేవా. జ్ఞానము, శక్తి, బలము ఏమి పనిచేయతండి. భూమ్యాంతరం తగ్గించి మీ నా మహిమ నిమిత్తమే తండ్రి మీ సన్నిధిలో చేరి ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా మమ్మల్ని ఏకీభవించి మమ్మల్ని ప్రేరేపించి ఆత్మ ద్వారా నడిపింపబట్టకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తున్నాం. తెచ్చిన వారిని అందరిని బట్టి స్తుతిస్తున్నాం. రానైన వారిని సకాలం నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామం ద్వారా వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం గమనించిన వాక్య భాగంలో ఇక్కడ బావుల్లో నుండి మీరు రక్షణాధారమైన నీళ్లను చేదుకొందరు అంటున్నారు. இங்கே வாசித்த இந்த பகுதியிலே நீங்கள் ரட்சிப்பின் ஊற்றுகளில் இருந்து மகிழ்ச்சியோடு தண்ணீர் மொண்டு கொள்வீர்கள். అదే 7:17 ప్రకటనలో అదే గమనించినట్లయితే, அதே வெளிப்படுத்தல் 7ஆம் அதிகாரம் 17ஆம் வசனத்தை, ரெவலேஷன் 7 verse 17 கவனிக்கும் போது, వారికి కాపరై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించదును అంటున్నారు. ஆகவே ஆட்டுக்குட்டியானவரே இவர்களை மேய்த்து இவர்களை ஜீவ தண்ணீருள்ள ஊற்றண்டைகளுக்கு நடத்துவார். కనుక జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తున్నాడు. ஆகவே జీవ తన్నీరుள்ள ஊற்றுகள் அண்டைக்கு நடத்துவார். కనుక ఆ యొక్క ఊట అనగా నిరంతరము భూమి నుండి పైకి ఉవికి వచ్చేదిగా ఉంటున్నది. அங்கே நீர் ஊற்று என்று சொல்லும் போது பூமியிலிருந்து நீர் சுரந்து கொண்டே இருக்கும். అది నిరంతరము వచ్చేదిగా ఉంటున్నది. அந்த நீர் ஊற்று நிலையாக அது தொடர்ந்து வந்து கொண்டே இருக்கும். మానవుని యొక్క ఆ యొక్క మనుగడకు నీరు చాలా అవసరమై ఉంటున్నది. மனிதனுடைய அடிப்படையான தேவை தண்ணீர் ரொம்ப அடிப்படையான தேவையாக இருக்கிறது. நீர் లేకుండా మానవుడు జీవించలేడు. ஆகவே தண்ணீர் இல்லாமல் மனிதன் வாழ முடியாது. కనుకనే ఆదాము అవ్వను ఆ ఏదెను తోటలో నిర్మించిన తర్వాత ఒక నదిని ఆయన సృష్టించిన వాడై ఉన్నాడు. ஆகவே ஆதாம் ஏவாள் ஏதேன் தோட்டத்தில் இருக்கும்போது தேவன் அங்கே ஒரு ஆற்றை அவர்களுக்காக உண்டாக்கி கொடுத்தார். అది 4 దిశలుగా అది ప్రవహించే ఊటగా అది నదిగా ఉంటున్నది. ஆகவே அந்த நதி 4 பாகங்களாக பிரிந்து போகக்கூடிய
காரியமாக இருக்கிறது. అది అవిలా అనే నది ఒకటి, ஆக அவிலா என்ற ஒரு நதி, అది పారు చోటంట బంగారము, ఆ ఆ- దేశంలో బ్రాహ్మణ శ్రేష్టమ బోళము ఆ- గోమదికి అక్కడ దొరుకును. ஆகவே அந்த நதி ஓடுகிற இடத்திலே பொன் கிடைக்கும் என்று வாசிக்கிறோம். అంతే అక్కడ మినరల్స్ ఉండే వాటర్, అది మినరల్ వాటర్ గా మనం సంభవించుకోవచ్చు. ஆகவே அங்கே அதாவது அங்கே இருக்கக்கூடிய மினரல் காரியங்கள் அந்த தண்ணீரிலே கிடைக்கக்கூடியதாய் இருந்தது. రెండవదిగా గీషోన్ నది, கீசோன் என்ற நதி, మూడవది హిదికేలు, எசிக்கியேலு, నాలుగవది యూప్రటిస్. யூப்ரட்டிஸ் நதி. ఇవన్నీ కూడా మానవునికి అవసరమైనది కనుక ఆదాముకు సిద్ధపరిచిన వాడై ఉన్నాడు. இந்த பார்க்கும்போது ஆண்டவர் மனிதனை சிருஷ்டித்த பிறகு கூட சிருஷ்டிக்கும் முன்னே இந்த நதிகள் அவனுடைய அவசரத்துக்கு தேவையானது என்ற தேவன் கண்டறிந்தார். కనుక ఈ నదుల ద్వారా వారు పోషింపబడతారు, వారు వారి జీవితమును కట్టుకొనగలరు, ఆహారమునకు తృప్తి కలదు, అది దాని ద్వారా ఆహారము పొందగలరని అక్కడ ఉద్దేశమే ఉంటున్నది. ஆகவே இந்த தண்ணீர் பாயும் இடத்திலே விளைச்சல் உண்டாகும், மனிதனுடைய தேவைகள் சந்திக்கப்படும், மனுஷன் தண்ணீர் குடித்து திருப்தியாக இருக்க முடியும். కనుక ఇక్కడ ఆ ప్రవక్తను యేషయా ఏం సెలవిస్తున్నాడంటే, ஏசாயா தீர்க்கதரிசி கூறுகிறார், రక్షణాధారములైన బావులో నుండి నీరు చేదుకొనిడి అంటున్నాడు. ஆகவே ரட்சிப்பின் கிணறுகளிலிருந்து தண்ணீர் எடுத்துக்கொள்ளுங்கள் என்று கூறுகிறார். ఇక్కడ బావుల్లో ఉండి కూడా ఊట ఉబుకుతుంది. ஆகவே அந்த அந்த கிணற்றில கூட தண்ணீர் ஊற்றுகள் திறக்கப்படுகின்றன. అదే మనం ఈసాకు గమనించినట్టే అబ్రహాము బావులను మరలా తెరిచిన వాడై ఉన్నాడు. ஆகவே பெலிஸ்தியர்கள் தூர்த்து போட்ட கிணறுகளை ஆபிரகாம் காலத்திலே ஈசாக்கு அந்த தூர்த்து போட்ட கிணறுகளை அவன் சரி செய்தான் என்று நாம் படிக்கிறோம். అది వారి జీవమునకు ఆధారమై ఉంటున్నది. தண்ணீர் வாழ்க்கை ஜீவ ஆதாரத்துக்கு அடிப்படையான ஒரு காரியமாக இருக்கிறது. కనుక అది మనం జీవమునకు నడిపిస్తుంది, మృతమును జీవములో కలుగు చేస్తుంది. அது மரணத்திலிருந்து ஜீவனுக்குள்ளாக நடத்துகிற காரியமாய் இருக்கிறது. ఏపీసీలకు రాసిన పత్రిక మొదటి 2 వాక్యాలు చూసినట్లయితే, సచ్చిన వారమైన మనల్ని ఆయన రక్షణానుమైన ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని రక్షించిన వాడే లేక బ్రతికించిన వాడే ఉన్నాడు అని చెప్తున్నాం. எபேசியர் 2:1-2 பார்க்கும்போது அக்கிரமங்களினாலும் பாவங்களினாலும் மரித்திருந்த உங்களை அவர் உயிர்ப்பித்தார் என்று அவருடைய இரத்தத்தினாலே நாம் உயிர்ப்பிக்கப்பட்டு இருக்கிறோம். అంటే జీవం కలుగు చేశాడు అక్కడ. அங்கே நமக்கு ஜீவனை அவர் அடையும்படி செய்தார். కనుక ఇది జీవానికి ఇచ్చే రక్షణాధారమైన ఆ నీళ్లుగా కనబడుతుంది. இந்த தண்ணீர் ஜீவ ரட்சணைக்காக கொடுக்கப்பட்ட தண்ணீராக இருக்கிறது. అయితే మానవులమైన మనము ఏమైపోయామంటే, యెర్మియా గ్రంథము 2:13 చూడండి. நாம் மாணவர்களாகிய நாம் என்னவாக மாறிவிட்டோம். எரேமியாவின் புத்தகம் 2ஆம் అధ్యాయము 13వ వాక్యం. எரேமியாவின் புத்தகம் 2ஆம் அதிகாரம் 13ஆம் வசனத்தை வாசிக்கும் போது, నా జనులు 2 నేరములు చేసినారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. இங்கே பார்க்கிறோம், என் ஜனங்கள் 2 பாவங்களை என் ஜனங்கள் 2 தீமைகளை செய்தார்கள். ஜீவ தண்ணீர் ஊற்றாகி என்னை விட்டு விட்டார்கள். தண்ணீர் நிற்காத தொட்டிகளை, வெடிப்புள்ள தொட்டிகளை தங்களுக்கு வெட்டி கொண்டார்கள். కనుక మనము ఎలా అనుకుంటామంటే, మనము నీళ్లు లేని బద్దలైన తొట్ల వలె ఉంటున్నాం. ஆகவே தொட்டிகளிலே வெடிப்பு இருக்கிறபடினால் அங்கே நீர் நிற்காது, அந்த நீர் ஓட்டைக்குள்ளே வெளியே போய்விடும். కనుక మనము ఐఎమ్ లైక్ ఎ బ్రోకన్ విజిల్ అంటున్నాడు. ஆகவே நாம் உடைந்த பாத்திரம் போன்றவர்களாய் இருக்கிறோம். సామెత కీర్తన గ్రంథం 36 சங்கீதம் 36 Psalm 36 మొదటి వాక్యం దావీదు అనుభవం చూసి మాట్లాడుచున్నాడు. ஆகவே தாவீது தன்னுடைய அனுபவத்தை வைத்து நம்மிடத்திலே பேசுகிறார். 36 అధ్యాయము சங்கீதம் 36 8-9 చూడండి. ஆகவே 8ஆம் வசனம் 9ஆம் வசனம், உமது ஆலயத்திலுள்ள சம்பூரணத்தினால் திருப்தி அடைவார்கள். உமது பேரின்ப நதினால் அவர்கள் தாகத்தை தீர்க்கிறீர். ஜீவ ஊற்று உம்மிடத்தில் இருக்கிறது. வெளிச்சம் காண்கிறோம். కనుక నీ ఆనంద ప్రవాహములోని నీళ్లు వారికి తాగించుతున్నావు, నీ వద్ద జీవ ఊట ఉన్నది. కనుక
దేవుని యొద్ద జీవ ఊట ఉన్నది కనుక దావీదు ఆ జీవ ఊటను గురించి ஆனந்தம் பொந்தினவாடை ఉంటున్నాడు. இங்கே பார்க்கிறோம், ஆண்டவரை பார்த்து அவன் சொல்லுகிறான், ஆண்டவரே உம்மிடத்தில் ஜீவ ஊற்று இருக்கிறது, நான் ஆனந்தம் கொள்ளுகிறேன். కనుక ఇప్పుడు గమనించిన కీర్తన 31:12 గమనించినట్లయితే సంగీతం 31 గమనిக்கும் పోது 12 వాక్యము 31:12 మరణమైన స్మరణకు రాకున్న వాని వలె మరోబడితిని ఓటి కొండ వంటి వాడనైతిని. Psalm 31:7 சங்கீதம் 31 அதிகாரம் 12 வசனம், செத்தவனை போல எல்லாராலும் முழுவதும் மறக்கப்பட்டேன், ఉడైంద పాత్రத்தை పోలానేన్. కనుక అక్కడ ఆనందం ఉన్నది అంటున్నాడు. తర్వాత ఇక్కడ తను తాను ஓட்டிக்கொண்ட వంటి వాడినై ఉన్నాను అంటున్నాడు. அங்கே ஒரு இடத்துல அவர் சொல்லும்போது, ஜீவ ஊற்றாக நீர் இருக்கிறீர், அந்த ஜீவ ஊற்றில் நான் திருப்தி கொள்கிறேன். இந்த இடத்துல அவர் கூறுகிறார், நான் ஒரு உடைந்த பாத்திரத்தை போல இருக்கிறேன் என்றும் கூறுகிறார். అయితే మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు వారు ఆ మారా యొద్దకు వచ్చినప్పుడు ఆ నీళ్లు చేదుగా ఉన్నదని వారు గొణిగిన వారై ఉన్నారు. ஆகவே இஸ்ரவேல் தங்களுடைய யாத்ரீக ஜீவியத்திலே அவர்கள் மாரா என்ற இடத்திற்கு வந்தபோது மாராவின் தண்ணீர் கசப்பாய் இருந்தது, முறுமுறுத்தார்கள் என்று நாம் வாசிக்கிறோம். అయితే వారు ఇంకా కొద్దిగా దూరం వచ్చినప్పుడు వారికి ఏలీం కనబడి అక్కడ వారికి ఆ మంచినీటి 12 ஊட்டలు కనబడుతున్నది. ஆகவே அவர்கள் ஏலீம் என்ற இடத்திற்கு வரும்போது 12 ஊற்றுகளையும் அவர்களுக்கு ஆண்டவர் கொடுத்தார் என்று వాసిக்கிறோம். చూడండి, వారికి ఎంత దేవుడు వారిని తిరస్కరించినా, వారిని ఎంత వారు విసిగించినా, వారు తిరుగుబాటు చేసినా కూడా దేవుడు వారిని జీవం గల ఊట వద్దకు నడిపిస్తూనే వస్తున్నాడు. ஆகவே அவர்கள் எவ்வளவு முறுமுறுத்தார்களோ, முரட்டாட்டம் செய்தார்களோ, தேவன் அவர்களை தொடர்ந்து அந்த ஜீவ ஊற்றண்டையிலே நடத்தி கொண்டே போனார். కనుక ఒకనాడు మనము కూడా అలాగే తిరుగుబడిన వారమే, తిరస్కరింపబడిన వారమే, ఓటికుండ లాంటి బద్దలైపోయిన వారమే అయినా కూడా దేవుడు నిన్ను సంరక్షించి రక్షణాందమైన ఆ బావిలో నీళ్లు చేదుకుంటకు నీకు అవకాశం ఇచ్చున్నాడు. ஒரு நாளிலே நம்முடைய வாழ்க்கை ஆனது வறண்டு போன உடைந்து போன பாத்திரத்தை போன்ற நமக்கு தேவன் ஒரு நாளிலே ரட்சிப்பின் கிணறுகளில் இருந்து மொண்டு கொள்ளும்படியான ஒரு வழியை, ரட்சிப்பை உண்டாக்கி கொடுத்தார். కనుక మనం కూడా అలాంటి అనుభవం కలిగిన వారమే ఉదయకాలం దేవుని సన్నిధిలో రక్షణాందమైన బావుల నుండి నీళ్లు చేదుకున్నామని మనం యేషయా చెప్పిన రీతిగా మనము దేవుని ఆరాధించవలెను. ஆகவே ரட்சிப்பின் ஊற்றுகளில் இருந்து அவர்கள் தண்ணீர் மொண்டு கொள்வார்கள் என்று ஏசாயா தீர்க்கதரிசனம் உரைத்தது போல நாம் களிப்பாக ஆண்டவரை துதிக்க கடமைப்பட்டிருக்கிறோம். అందుకే ఈ 4వ వాక్యంలో యేషయా గ్రంథం 12:4లో యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనముల్లో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామం ఘనమైనది, జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి అని పాడుచున్నారు వాళ్ళు. அங்கே 12ஆம் அதிகாரம் 4ஆம் வசனம், ஏசாயா 12:4, ஐசாயா 12:4, அக்காலத்திலே நீங்கள் சொல்வது கர்த்தரை துதியுங்கள், அவர் நாமத்தை தொழுது கொள்ளுங்கள், அவருடைய செய்கைகளை ஜனங்களுக்குள்ளே அறிவியுங்கள், அவருடைய நாமம் உயர்ந்தது என்றும் பிரஸ்தாபம் பண்ணுங்கள். కనుకనే ఇక్కడ ప్రకటన 7:12లో జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును, దేవుడు వారిని వారి కన్నుల నుండి ప్రతి బాష్పబంధను తుడిచివేయను అంటున్నాడు. ஆகவே இவர்களை மேய்த்து இவர்களை ஜீவ தண்ணீருள்ள ஊற்றுகள் அண்டைக்கு நடத்துவார், தேவன் தாமே இவர்களுடைய கண்ணீர் யாவையும் துடைப்பார். కనుక ఇశ్రాయేల్ ప్రజల వల్లే కాక మనం కూడా జీవజలముల యొద్ద చేరిన వారమే దేవుని స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. இஸ்ரவேல் ஜனங்களைப் போல நாம் முறுமுறுப்பில்லாமல் ஆண்டவரிடத்திலே அவருடைய ஜீவ ஊற்றண்டை நாம் வந்து அதிலே மொண்டு கொள்ளுகிறவர்களாய் காணப்பட வேண்டும். కనుక అనుకనే సమరయ స్త్రీకి యోహాను సువార్త 4:10-14లో ఈ మాట సెలవిచ్చాడు. ஆகவே இதே நாம் யோவான் எழுதின சுவிசேஷம் 4ஆம் அதிகாரம் 14ஆம் வசனத்திலே அந்த சமரியா ஸ்திரியோடு இயேசு கிறிஸ்து பேசின போது இந்த வார்த்தைகளை கூறினார். కనుక ఇక్కడ 4వ వాక్యము, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై
వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ஆகவே 14ஆம் வசனம், நான் கொடுக்கும் தண்ணீரை குடிக்கிறவனுக்கோ ஒரு காலம் தாகம் உண்டாகாது, நான் அவனுக்கு கொடுக்கும் தண்ணீர் அவனுக்குள்ளே நித்திய ஜீவ காலமாய் ஊறுகிற நீரூற்றாய் இருக்கும் என்றார். కనుక నిత్య జీవమైన నీటి ఊటగా నీవు నేను కనబడాలి ஆகவே లోకమునకు. அங்கே ஆண்டவர் நம்மை எதிர்பார்க்கிறார். நம்முடைய வாழ்க்கை ஊறுகிற நீரூற்றாய் இருக்க வேண்டும். కనుక ఆ నీటి ఊట ఎక్కడంతా ప్రవేశిస్తున్నదో అక్కడ స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము, తృప్తి కలుగును. ஆகவே அந்த நீரானது எங்கெல்லாம் பாய்ந்து போகிறதோ அந்த இடத்திலே ஆரோக்கியமும் சௌக்கியமும் நன்மையும் பெற்றுக்கொள்ள முடியும். కనుకనే ఈ యొక్క స్త్రీ తన కడవను వదిలి ఊరికి వెళ్ళి ఆ ఊరు గ్రామస్తులకు అందరికీ యేషయ్య వచ్చాడు, నా జీవితంలో జరిగినవన్నీ కూడా ఆయన చెప్పాడు, మీరు వచ్చి చూడండి అని తీసుకొచ్చి అందరినీ ஆகவே இந்த నడిపించింది. ஸ்திரியானவள் ஆண்டவர் அந்த குடத்தை அந்த கிணற்றருகிலே வைத்துவிட்டு ஊருக்குள்ளே போய், ஒரு மேசியா தீர்க்கதரிசி வந்திருக்கிறார், அவர் என்னை பற்றி சொன்னார், வந்து பாருங்கள் என்று கூறுகிறாள். కనుకనే మనం కూడా అలాంటి వారముగా దేవుని సన్నిధిలో అనేకులకు రక్షణ కలిగించే వారముగా కనబడవలేను. ஆகவே நாமும் அநேகருக்கு ஊற்றாக, ரட்சிப்பின் காரியத்தை மற்றவர்களுக்கும் நாம் பகிர்ந்து கொள்ள வேண்டும். కనుక ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వాక్యము. எசேக்கியேலின் புத்தகம் 47ஆம் அதிகாரம் 12ஆம் வசனம். எசேக்கியேல் 47 verse 12. 47:12. 47:12ஆம் வசனம். అక్కడ కూడా ఈ మంచి నీరు ఎక్కడ ప్రవేశిస్తుందో అక్కడ స్వస్థత, ఆరోగ్యం ఉన్నది. இங்கே வாசிக்க முடியும், இந்த தண்ணீர் எங்கெல்லாம் போகிறதோ அங்கு ஆரோக்கியமும் சௌக்கியம் இருக்கும் என்று நாம் வாசிக்கிறோம். ఇక్కడ మనం 8వ వాక్యం చదువుదాం. 8ஆம் வசனம், 47ஆம் அதிகாரம் 8ஆம் வசனம். అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి ఆరాబాలోనికి దిగి సముద్రంలో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. அவர் என்னை நோக்கி, இந்த தண்ணீர் கிழக்கு தேசத்துக்கு புறப்பட்டு போய் வனாந்தர வழியாய் ஓடி கடலில் விழும், இது கடலில் பாய்ந்த விழுந்த பின்பு அதன் தண்ணீர் ఆరోగ్యమాகும். కనుక ఆ సముద్రము ఉప్పు నీరై ఉంటున్నది, ఆ నీరు మంచి నీళ్ళుగా మారుతుంది ఈ నదిలో ప్రవహించే నీళ్లు. இந்த தண்ணீர் கடலிலே பாயும் போது, அங்கே ஊற்றும் போது அந்த உப்பான தண்ணீர் இனிமையான தண்ணீராக மாறுகிறது. అదే అధ్యాయం 11లో చూడండి, ఆ మాట ఉన్నది. அதே 11ஆம் வசனத்திலே இந்த வார்த்தையை கவனிக்கிறோம். అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఉబ్బి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఉండును. ஆனாலும் அதனுடைய உளையான பள்ளங்களும் அதனுடைய மடுக்குகளும் ஆரோக்கியமாகாமல் ఉప్పాగవే విడపడం. అయితే ఆ ఉప్పైన ఆక స్థలము ఈ మంచినీరు ప్రవహిస్తే మంచినీటిగా సముద్రం అంతా మారుతుంది. ஆகவே ஆனால் இந்த தண்ணீர் பாயும் போது எங்கெல்லாம் அந்த தண்ணீர் பாய்கிறதோ அந்த உப்பான தண்ணீர் அங்கே அது ஒரு ருசியுள்ள தண்ணீராக மாறக்கூடியதாக இருக்கும். అక్కడ మారాలో ఒక చెట్టు కొట్టి వేశాడు, అది మంచి నీరుగా మారింది. மாராவின் தண்ணீர் கசப்பா இருந்தது, அங்கே காட்டின அந்த மரத்தை வெட்டி அந்த தண்ணீரிலே போட்ட போது அந்த தண்ணீர் மதுரமானது என்று நாம் வாசிக்கிறோம். నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ చోట ఉంటామో ఆ చోట మంచిని లేక ఆరోగ్యమును లేక రక్షణను తీసుకొచ్చే వారంగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ஆண்டவர் உன்னை என்னை நாம் வாழ்கிற இடத்திலே, வேலை செய்கிற இடத்திலே நாம் இந்த தண்ணீர் ஜீவ ஊற்றாக உன்னை என்னை தேவன் வைத்திருக்கிறார். కనుక అదే మాట ఈ యొక్క 9వ వాక్యంలో ఉన్న చూడండి. அதே வார்த்தை 9ஆம் வசனத்திலே கூட நாம் வாசிக்கிறோம். వడిగా పారు ఈ నది వచ్చి చోట్లెల్లా జలచరములనియు బ్రతుకును, ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీరు అగును గనుక చేపలు బహు విస్తారములగును, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. சம்பவிப்பது என்னவென்றால், இந்த நதி போகுமிடம் எங்கும் சஞ்சரிக்கும், ஜீவ பிராணிகள் யாவும் பிழைக்கும். இந்த தண்ணீர் அங்கே வந்தபடினால் வெகு ஏராளமான மச்சங்களும் உண்டாயிருக்கும்.
இந்த நதி போகுமிடம் உள்ள யாவும் ஆரோக்கியப்பட்டு பிழைக்கும். కనుక ఆ సమరయ స్త్రీ వలె ఆ జీవం గల ఆ రక్షణ పొందిన వారమే ఆ బావిలో నుండి రక్షణ ఆధారములైన కార్యమును మనము చేదుకొనవలసిన వారమే అంటున్నాం. அந்த சமரியா ஸ்திரியுடைய வாழ்க்கையை கவனிக்கும் போது அவளுடைய வாழ்க்கையிலே இந்த ஜீவ ஊற்றை கண்டுகொண்டு இந்த ஊற்று அவள் கொண்டு போய் மற்றவர்களுக்கு கொடுத்தாள். కనుక అలాంటి అనుభవం కలిగిన వారమే దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనము ఆ కడుపులో నుండి జీవజలమును పుట్టించవలసిన ஆகவே நம்முடைய உள்ளமும் புறமும் உள்ளத்தில் இருந்த அந்த ஜீவ நதிகள் ஓடும் என்று நாம் வாசிக்கிறோம். కనుక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా ఈ మాటను గమనించగలము. வெளிப்படுத்தல் 7:17 இதை நாம் చదువుకున్న ఇందాక அதை நாம் ஏற்கனவே படித்திருக்கிறோம். ரெவலேஷன் 7:17 మరొకసారి చదువుదాం దాన్ని. அதை இன்னொரு தடவை கூட நாம் வாசிக்கலாம். చూడండి 7:17 வெளிப்படுத்தல் 7:17 ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరే జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కన్నీరు యావయం తుడైపారు. అదే రకంగా ప్రకటన 22 మొదటి 2 వాక్యాలు, வெளிப்படுத்தல் 22 முதல் 2 வாக்கியங்கள், ரெவலேஷன் chapter 22 verse 1 and 2. మరియు స్ఫటికము వలె మెరినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను. ఆ నది యొక్క ఈ వలన ఆ వలన జీవవృక్షం ఉండెను. ఆ నది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థతకై వినియోగించును. కనుక ఇది నది ఎక్కడంతా ప్రవేశిస్తుందో అక్కడ స్వస్థత, ఆరోగ్యము, ஆகவே நாம் జీవం ఉంటుంది. ஆகவே இந்த ஜீவ ஊற்று எங்கெல்லாம் பாய்கிறதோ அந்த பாய்கிற காரியம் ஆரோக்கியமும் கொடுக்கும். மாதந்தோறும் அது கனிகளை கொடுக்கக்கூடியதாய் இருக்கிறது என்று வாசிக்கிறோம். ஏசாயா గ్రంథము 66:12, ஏசாயா 67:12, ஐசாயா 67 verse 12, 66:12, ஏசாயா 66:12, 66 verse 12 of Isaiah. యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పార చేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దాన్ని రాజెత్తును. మీరు చంకన ఎత్తుకొనబడుదురు, மோக்காள மீது ஆடிம்பப்படுதரோ. கர்த்தர் சொல்லுகிறது என்னவென்றால், இதோ நான் சமாதானத்தை ஒரு நதியைப் போலவும் ஜாதிகளின் மகிமையை புரண்டு ஓடுகிற ஆற்றைப் போலவும் அவளிடமாக பாயும்படி செய்கிறேன். அப்பொழுது நீங்கள் முளைப்பால் குடிப்பீர்கள், இடுப்பிலே வைத்து சுமக்கப்படுவீர்கள், முழங்கால்களில் வைத்து தாளாட்டப்படுவீர்கள். కనుక ఆ నది ప్రవహించే చోట సమాధానం ఉన్నది. அந்த நதி போகும் இடத்திலே சமாதானம், అక్కడ ఐశ్వర్యం ఉన్నది, அங்கே ஐஸ்வர்யம் இருக்கிறது. అక్కడ ఒడ్డున పొర్లిపార్ల యొద్దకు వారిని సంకన ఎత్తుకొని పడతారు, ఆదరించబడతారు. ஆகவே அங்கே பார்க்கிறோம், முளைப்பால் குடித்து ஆண்டவர் அவர்களை இடுப்பில் வைத்து சுமக்கப்படுவார்கள் என்று கூறப்படுகிறது. తర్వాత 13వ వాక్యంలో ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదని అంటున్నాడు. ஒருவனை அவள் தாய் தேற்றுவது போல நான் தேற்றுவேன், உங்களை தேற்றுவேன், ఎరుసలేమిலே தேற்றப்படுவீர்கள். కనుక అలాంటి ఆదరణ దేవుడు ఆ రక్షణ భావంలో చేదుకున్న ఆ యొక్క నీటిలో నుండి నిన్ను నన్ను నడిపించిన వాడై ఉన్నాడు. ஆகவே அப்பேற்பட்ட ஜீவவூற்றிலிருந்து தேவன் உன்னை என்னை அவர் வழி நடத்தி இருக்கிறார். కనుకనే ఇక్కడ యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో 4వ వాక్యంలో మనం చూడగలము. 4:5లో వారు ఉత్సాహించి పాట పడుతున్నారు. 5:6లో. ஆகவே ஏசாயாவின் புத்தகம் 12ஆம் அதிகாரம் 4:5 வாசிக்கிறோம். அவர்கள் கர்த்தரை எப்படி மகிழ்ச்சியோடு
அவருடைய நாமத்தை துதித்து கர்த்தரை எப்படி கீர்த்தனம் பண்ணி அவருடைய மகத்துவ கிரியைகள் எல்லாம் சொல்லுவார்கள் என்று வாசிக்கிறோம். 6వ వాక్యం కలిసి చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. 6ஆம் வசனம் ஏசாயா 12:6, ஐசையா 12:6 எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். సియోను சீயோனிலே నివాసి வாசமாய் ఉత్సాహధ్వని இருக்கிறவனே, நீ సత్తమిట్టి బిగ్గరగా గెంతుడి. చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలే, ఇశ్రాయేలు యొక్క ఉన్ పరిశుద్ధ పరిశుద్ధ దేవుడు ఉన్ నడువిల్ గనుడై ఉన్నాడు. இருக்கிறார். కనుక ఈ రక్షణ బావుల్లో చేదుకున్న ఆ రక్షణ అనుభవం బట్టి ఉత్సాహధ్వనితో దేవుని ఆరాధిద్దాం. இந்த ரட்சணிய ஊற்றுகளிலிருந்து தேவன் மொண்டு கொள்ளும்படி நம்மை செய்திருக்கிறார். இந்த ஊற்றுகளினாலே மகிழ்ச்சியாலே நம்மை நிரப்பி இருக்கிறார். நாம் கர்த்தரை ஆராதிப்போம். కనుకనే సార్వత్రిక సంఘ వాగ్దానములో ఆ యొక్క జీవజలములు నీటి బొగ్గ ఎద్దకు నిన్ను నడిపిస్తున్నాడు. அவர்களை ஜீவ ஊற்றண்டை அருகே நடத்தி செல்வார் என்று இந்த வருஷத்தின் வாக்குத்தத்தத்திலே 3வது வாக்குத்தத்தமாக சொல்லப்பட்டிருக்கிறது. కనుక మొదటి నుంచి చూస్తే నడిపింపు 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 3 వాక్యములు కనబడుతున్నది. ஆகவே இந்த 3 வாக்கியங்களிலே ஒரு முக்கியமான பதம் நடத்துவார், நடப்பிப்பார் என்ற பதத்தை நாம் வாசிக்க முடியும். ఇంకా కూడా దేవుని రాకడ వరకు నిన్ను నన్ను నడిపిస్తున్నాడని கர்த்தர் அவருடைய வருகை மட்டும் நம்மை நடத்த வல்லவராயிருக்கிறார். కనుక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుకుందాం. ஆகவே தேவனை ஆவியோடும் சத்தியத்தோடும் ஆராதிப்போம். దేవుడి వాక్యం దీవించును గాక. தேவன் இந்த வார்த்தைகளை ஆசீர்வதித்து கொடுப்பாராக.